నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రొపరైటర్ గారు. మీరు నాకు దూరమైన దగ్గర నుంచి నాకు వేటి మీద ధ్యాస లేదని తెలిసినా సూర్య ఇప్పుడు ఆ ఊసిందుకు తెచ్చినట్టు? ప్రొపరైటర్ గారు, మీరే స్వయంగా సూర్యలో పూని ఇదంతా చేయడం లేదు కదా? నేను పుట్టినరోజు జరుపుకోవాలని మీరు ఆశపడుతున్నారా ఏమిటి? చేసుకోమంటారా? చేసుకోమనే కదా చెప్పేది సావిత్రి. నేనే వచ్చి చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? నీ ఆనందంలోనే పిల్లల ఆనందం ఉందని చెప్తుంటే అర్థం చేసుకోవేం సావి? నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉండి బాధపడింది చాలు. గడచిన చేదుగతాన్ని చించేసి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టు సావి. నీ నుంచి నేను కోరుకుంటున్న సంతోషాన్ని నాకివ్వు. నీ రంగారావుని చెప్తున్నాను, బర్త్డే చేసుకో. ఏమిట్రా అలా చూస్తున్నారు? రండి రండి, అందరూ అన్నం తిందురు కానీ రండి. ఏమిట్రా అర్థం కావట్లేదా? మీ గోరు ముద్దలు తినిపించి చాలా కాలం అయిపోయింది. ఎందుకో ఈరోజు నా చేత్తో తినిపించాలనిపించింది. రండి రండి, త్వరగా రండి. తినిపిస్తుంది, రండి రండి. ఇదేంటి కదలట్లేదు? ఓ, ఆవిడే పిలవాలనుకుంటుందేమో.
అప్పుడు నేను మాత్రం పిలవకుండా వెళ్ళి ఎందుకు చీపవడం? ఇక్కడే ఉంటా, పిలుస్తుంది అప్పుడు వెళ్తాను. నానమ్మా, నువ్వు కోపంగా రావడం చూసి చాలా భయపడిపోయాం. ఇలా ముద్దలు కలిపి పెడతావనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా అమ్మా? ఒక్కోసారి అంతే, ఊహకందనివి ఊహించనివి జరుగుతూ ఉంటాయి. ఇంత ఆనందం కలుగుతుందని ముందే చెప్పుంటే ఈ పని ఎప్పుడూ చేసేవాడిని నాయనమ్మా. నాకెప్పుడో తెలుసుంటే నువ్వు కాదన్నా ఇప్పటిదాకా నేనెందుకు ఊరుకునేదాన్ని బావా? ఈ ఐడియా ఏదో నాకొచ్చుంటే సూర్య దగ్గర మార్కులు కొట్టేసేదాన్ని. ప్రొపరేటర్ గారు, తినండి. మీకు నా చేత్తో తినిపించి చాలా కాలం అయిపోయింది. మీకు వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి కలిపితే చాలా ఇష్టం కదా, తినండి. బావుంది సావి. నీ చేతి రుచిలో ఏమీ మార్పు లేదు. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మారిపోయేది మనుషులే ప్రొపరేటర్ గారు, మనసులు కాదు. యువర్ రైట్ సావి, ఎప్పట్లానే బాగా చెప్పావు. నానమ్మ నానమ్మ, సెకండ్ నాకు. ఇదిగో పెడుతున్నానుగా, తిను. నానమ్మ, ఎంత సూపర్ గా ఉందో తెలుసా? నీ చేతిలో అమృతం ఉంది. ఇంకో ముద్ద పెట్టనా? పట్టు పట్టు పట్టు. నానమ్మ, వదిలితే మొత్తం చెల్లె తినేసేలా ఉంది. నాకు కూడా కొంచెం పెట్టు. సరేరా. టేస్ట్ అదిరింది నానమ్మ. నానమ్మా, మేవింక ఆగలేం. పతి ఓర్ పత్ని, మా ఇద్దరికి నీ చల్ల చేత్తో ప్రసాదం పెట్టు. ఒరే పెద్దాడా, ఇదిగో నువ్వు కూడా తిను. పట్టు పట్టు పట్టు. ఏమిటి తినకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి? నెయ్యి వేశానులే, కారం ఏముండదు, తిను. కారం గురించి కాదమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు ఇలా తిన్నాం. ఆ రోజులు గుర్తొచ్చి ఏంటి వీళ్ళ ఓవర్ యాక్షన్? తట్టుకోలేకపోతున్నాను. తొందరగా పిలువు, ఓ ముద్ద తీసుకొని వెళ్ళిపోతాను. ఒరే చిన్నోడా, నువ్వు రారా. నాకు తొందరగా పెట్టమ్మా. వీళ్ళందరినీ చూస్తుంటే నా వరకు వచ్చేలా లేదు. ఒరే, చాలకపోతే మళ్ళీ కలుపుతాను, తృప్తిగా పెడతాను. ఇదిగో తిను. అత్తయ్య, ఒరే ఒరే ఒరే, అలా ఒక్కసారి కుక్కి కుక్కి తినకరా, ఎక్కడొచ్చేస్తాయి. ఏమండి? లిల్లీ వెళ్ళి మధ్యలో తీసుకురా, వెళ్ళు. ఏమండి? అరే అరే, ఇదిగోండి. ఇవమ్మా, తీసుకోండి. బాబా, ఎందుకండి అంత తొందర? అత్తయ్య గారు చెప్తున్నారు కదా, నిదానంగా తినొచ్చుగా. నిదానంగా తినడానికి నీ చేత్తో కలిపింది కాదు, మా అమ్మ చేత్తో కలిపింది. ఓరి నాయనోయ్, నేను తట్టుకోలేకపోతున్నాను. మేడకి దూకేయాలనిపిస్తుంది. పచ్చటి మెతుకులకు కూడా ఇన్ని సెంటిమెంట్ డైలాగ్లా? అమ్మో, నా వల్ల కావడం లేదు. ఇక నా వజ్రపాటి వంశాన్ని నిలబెడుతున్నా, మా బాగోగులు చూస్తున్నా నా కోడళ్లే మిగిలాను. రండమ్మా, రండి రండి. అంటే నన్ను ఇంక పిలవదన్నట్టుగా గుంపును చూసి కాబోయే కోడల్ని మర్చిపోయిందే ఏంటి? అచ్చొచ్చిన భూమి అడుగైనా చాలు అన్నట్టు నీ చేత్తో పెట్టిన ఈ ఒక్క ముద్ద చాలత్తా.
సంతోషంతో కడుపు నిండిపోతుంది. అబ్బో, రాజీ ఆంటీ కూడా ఎక్కడ తగ్గట్లేదుగా. బాగుంది. రా. అత్తయ్య, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఉంటుంది కోడలా, ఎందుకుండదు? సావి, నా చేత్తో నీకు ప్రేమగా తినిపించి చాలా రోజులైంది. పెడతానుండు. తిన్. ఇంకేంటి సావి, బర్త్డే చేసుకోవడానికి ఒప్పుకున్నట్టేగా? థ్యాంక్ యూ సావి. పొండ్రా. తమ్ముడు, గెస్ట్లు ఎవరెవరిని పిలవాలో లిస్టు ప్రిపేర్ చేయాలి. పదా సరే సరే. అక్క, మనం ఏమేం వండాలో ఆలోచిద్దాం. పద. బావగారు, మనం డెకరేషన్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఏయ్, ఆగు. డెకరేషన్ చేయడానికి ప్లేస్ చెప్పాలి కదా, నేను కూడా వస్తాను. పద. పదండి పదండి. ఏంటి, 2 ముద్దలు నీవే అనుకుంటున్నావా? గ్రాండ్ మా నాకు కూడా ఒక ముద్ద వదిలింది. ఏమన్నా? ఆవిడ దృష్టిలో నేను లేనా? నా గురించి ఆవిడ ఆలోచించడం లేదా? నా గురించి ఆలోచించకుండా ఓన్లీ నీ గురించి ఆలోచించేది అయితే ఒక ముద్ద పెట్టి వెళ్ళేదిగా. సో గ్రాండ్ మా నా గురించి ఆలోచిస్తుంది. అందరూ మాట్లాడుతుంటే బిల్డప్ అనుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. సూపర్ సూపర్.
హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే గ్రాండ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. అత్త హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఓకేరా ఓకేరా. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. హ్యాపీ బర్త్డే నానమ్మ. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Lovely birthday. Happy birthday. Happy birthday. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. మేడం మాదొక చిన్న కోరిక మేడం. చెప్పండి. మన స్టాఫ్ అంతా కలిసి మీకోసం కేక్ తెచ్చాం. మాకు కూడా అదృష్టం కలిగించండి మేడం. తప్పకుండా కోటేశ్వరరావు గారు. కాకపోతే కేక్ కటింగ్ ఇంకా టైం ఉంది. 20 ఏళ్ల తర్వాత మా నాయనమ్మ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా? అవును, ఓకే 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 ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉంది. ఏం చేయబోతున్నారా? డబ్ స్మాష్ అంటే చూస్తావుగా నాయనమ్మా. పద. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రెడీనా? ఎక్స్క్యూజ్ మీ, కమ్ కమ్. నాయనమ్మ, తిన దీపిక, నా చిన్నప్పటి క్లాస్మేట్, పోలీస్ డిపార్ట్మెంట్. హ్యాపీ బర్త్డే. దీపిక, స్టార్ట్ చేద్దామా? మీరందరు రెడీ కదా? ఓకే. ఫస్ట్ మీ ముందుకు రాబోతుంది రామారావు, రాజీ, మా పెద్దమ్మ, పెదనాన్న. పదరాజీ. ఏమండి చేయగలంటారా? నువ్వు చేయగలవు రాజీ, నీ వల్ల అవుతుంది. సరే అండి, మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? పద మరి.